గడ్డం వంశీకృష్ణ గారు మేబీ ఆయనకు పేపర్ ఉందను ఆయనది రోజు మెయిన్ ఫ్రంట్ పేపర్లో హెడ్లైన్ వస్తుంది. మేబీ ఇట్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ టు బికమ్ ఏ పాపులర్ పాలిటిషియన్. బట్ పాపులిజం ఎప్పుడు వస్తుంది తెలుసా సార్? ఫ్యాక్ట్స్ మాట్లాడుతూ వస్తుంది, సబ్జెక్టు రిఫరెన్సులు తీసుకొని వస్తుంది. వాళ్ళు ఏమని మాట్లాడతారంటే మేము అమరావతిని అపోజ్ చేస్తలేము, కానీ మాకెందుకు ఇస్తలేరు మీరు అని చెప్పి మాట్లాడతారు. నా హక్కుల గురించి నేను కొట్లాడతా, నా హక్కుల కాడికి వస్తే ఎవరిని చూడ. ఐఎమ్ రిక్వెస్టింగ్ గడ్డం వంశీకృష్ణ గారు, మల్లు రవి గారు అండ్ రఘురామరెడ్డి గారికి, ప్రీమియం ఇన్స్టిట్యూట్ అంటే మీకు తెలుసా? ప్లేస్మెంట్ అగర్ కూడా కాలేదని అనుకో కరెక్ట్గా, ఆబ్వియస్గా ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్కి ఇన్సల్ట్ అవుతుంది. పెంచేయాలి సార్, ఇచ్చేయాలి సార్, కుదరదు అట్లా. తెలంగాణకు అన్యాయమే జరిగింది అని అంటారు. తెలంగాణకి ఇలా కొత్తగా అన్యాయం జరగలేదు. తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉండదు. మళ్ళీ మీ కాంగ్రెస్ ఏం చేసిందండి అన్యాయం జరుగుతున్నప్పుడు? వెనకటికి మేడిగడ్డ క్రాక్ అయింది, మళ్ళీ దాన్ని నువ్వు ఉంచుతావా, తీసేస్తావా, ఏం చేస్తావా దాని మీద క్లారిటీ ఉందా? తెలంగాణని నెట్టింట ముంచేదే కాంగ్రెస్, అలా డౌటే లేదు. పలకా బలపమో పెన్నో పేపరో తీసుకొని పోయి కేసీఆర్నో హరీష్ రావునో అడగండి, వాళ్ళు చెప్తారు. బనకచెర్ల వల్ల ప్రాబ్లం ఏందని అనేది క్లియర్ కట్గా చెప్తారు. బనకచెర్ల మీద కొట్లాడిందే చిత్రగుప్తు సారు. ఎయిర్పోర్ట్లు కబుత్తర్ల రెట్టలకు పరిమితమవుతున్నాయి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కడితే కాంగ్రెస్ వాళ్ళు పోయి మాట్లాడతారు ఏమనని, కబుత్తర్ మా మీద రెట్టేసి పో అని చెప్పి మాట్లాడతారు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. అమరావతి సరే, మా సంగతి ఏంది? విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీసిన తెలంగాణ ఎంపీలు. ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుపై లోక్సభలో చర్చ. తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేస్తుందని ఫైర్. రైల్వే కేటాయింపులు, ఎయిర్పోర్ట్లు వివక్ష. ఎంపీ గడ్డం వంశీకృష్ణ. తెలంగాణకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చండి. ఎంపీ మల్లు రవి. తెలంగాణ ప్రయోజనాలను కేంద్రం విస్మరించింది. ఎంపీ రఘురామరెడ్డి. నేను ఇది రాసుకొని వచ్చిన. ఈ మధ్య ఏమైందో నాకు తెలియదు. మళ్ళా గడ్డం వంశీకృష్ణ గారు మేబీ ఆయనకు పేపర్ ఉందను ఆయనది రోజు మెయిన్ ఫ్రంట్ పేపర్లో హెడ్లైన్ వస్తుంది. మేబీ ఇట్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ టు బికమ్ ఏ పాపులర్ పాలిటిషియన్. ఐ డూ అగ్రీ. బట్ పాపులిజం ఎప్పుడు వస్తుంది తెలుసా సార్? ఫ్యాక్ట్స్ మాట్లాడుతూ వస్తుంది, సబ్జెక్టు రిఫరెన్సులు తీసుకొని వస్తుంది. నా సొంటి కోనికిస్కా గొట్టం ఏది మాట్లాడినా ఏదైనా నడిచిపోతుంది వచ్చు, నేను కాదని అంటలేదు, ఎందుకంటే మేము తుచ్చ ప్రాణీలం కదా సార్. బట్ మీకంటూ ఒక స్టేటస్ ఉన్నది, మీకంటూ ఒక క్రెడిబిలిటీ ఉన్నది. సుమారు కనీసము కొన్ని లక్షల మంది మిమ్మల్ని నమ్మి ఈయననే మా ఆశా జ్యోతి అని చెప్పి గెలిపించుకున్న, నిజంగా చెప్పాలనంటే లీడర్లు మీరు, ఇన్ఫ్లుయెన్సర్లు మీరు సబ్జెక్ట్ తెలుసుకోకుండా మాట్లాడడం అని అనేది చాలా దురదృష్టకరం. సో గౌరవనీయ ఎంపీలకు నేను ఏం చెప్తున్నానంటే సబ్జెక్టు రిఫరెన్స్ తీసుకొని మాట్లాడాలి. ఆంధ్రాకు అలా రాజధాని లేదని బిల్లు పెట్టుకున్నారట, దానికి తప్పేమున్నది? సరే మేము మద్దతు తెలుపుతాం, మళ్ళీ తెలంగాణకి ఏంది అని చెప్పి మాట్లాడితే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎప్పుడైనా చదివినరా? నేను వంశీకృష్ణ గారిని, మల్లు రవి గారు వీళ్ళందరిని అడుగుతున్నా, రఘురామరెడ్డి గారిని కూడా అడుగుతున్నా, గడ్డం వంశీకృష్ణ గారిని అడుగుతున్నా, మల్లు రవి గారిని అడుగుతున్నా, అసలు ఎప్పుడన్నా మీరు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 చదివినరా? వీళ్ళు కోర్ నరేటివ్ ఏమని మాట్లాడతారనంటే బ్రదర్, వీళ్ళు కోర్ నరేటివ్ ఏమని మాట్లాడతారనంటే సెంటరు ఆంధ్రప్రదేశ్ బిల్లు తీసుకొని వచ్చింది, ఓకే అది మాకు చాలా మంచిదే, అమరావతి మేము కూడా ఒప్పుకుంటున్నాం, మేము మద్దతు తెలుపుతున్నాం అని మాట్లాడతారు. మళ్ళీ తెలంగాణ యొక్క పెండింగ్ ప్రామిసెస్ ఏమున్నాయి అని చెప్పి మాట్లాడతారు. వాళ్ళు ఏమని మాట్లాడతారంటే మేము అమరావతిని అపోజ్ చేస్తలేము, కానీ మాకెందుకు ఇస్తలేరు మీరు అని చెప్పి మాట్లాడతారు. ఎవరు మాట్లాడారు ఈ ముచ్చట? గడ్డం వంశీకృష్ణ గారు మాట్లాడినరు, మల్లు రవి గారు మాట్లాడినరు, రఘురామరెడ్డి గారు మాట్లాడారు, ముగ్గురు ఎంపీలు తెలంగాణకి. కాకపోతే వీళ్ళకి అసలు సబ్జెక్టు ఎంత తెలుసాను అనేది ఒక పెద్ద విచిత్రం. ఇప్పుడు డిస్కస్ చేస్తాం మనం అదంతా. ఇది పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? హోంశాఖ సహాయ మాత్యులు, మీరు ఎగిరిపోకుండ్రి, హోంశాఖ సహాయ మాత్యులు నిత్యానంద రాయ్ గారు, మనసారు లేరు. ఇది లోక్సభ స్పీకరు ఓం బిర్లా ముంగట తీసుకొని వచ్చింది. అసలు వీళ్ళు ఏం మాట్లాడినరు అని చెప్పి మాట్లాడితే సుమారు నాకు తెలిసి 9 పాయింట్లు ఉన్నాయి, మొత్తం 9 పాయింట్లు ఉన్నాయి. 9 పాయింట్లలో ఏమేమి మాట్లాడినరు అని చెప్పి మనం మాట్లాడితే వీళ్ళు ఏమని అన్నారంటే బయ్యారం స్టీల్ ప్లాంట్ తెలంగాణకి ఇయ్యలేదు అని చెప్పి చెప్పిండ్రు. గడ్డం వంశీకృష్ణ గారు కానీ, మల్లు రవి గారు కానీ, ఆ కాడికి వస్తే రఘురామరెడ్డి గారు కానీ, అసలు పార్లమెంట్లో ఏమేమి డిస్కషన్స్ అవుతాయో అవి కరెక్ట్గా చదివినా మీకు సబ్జెక్ట్ వచ్చేది బయ్యారం స్టీల్ ప్లాంట్ ఎందుకు రాలేదని. గిరీష్ గారు ఇప్పుడు కాదు, 2016, 2018, 2020, 23, 24, ఇప్పుడు 25, 26లో కూడా చెప్తున్నాడు. ఏందనంటే నువ్వు ఏదన్నా బయ్యారం స్టీల్ ప్లాంట్ తీసుకురావాలన్నా, యాక్ట్ తీసుకురావాలన్నా, పార్లమెంట్లో దాని మీద చర్చ జరగాలన్నా దానికి ఒక ఫీజిబిలిటీ ఎగ్జామినేషన్ అనేది ఒకటి ఉంటుంది. నువ్వు బయ్యారం నేను ఇస్తానన్నా తీసుకురావాలంటే బ్లైండ్ కన్స్ట్రక్షన్ చేయరు. ఎందుకనంటే సేల్
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంది చూడు, సేల్ అనేది ఏదైతే అంటాం కదా మనం, ఆ సేల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఎప్పుడన్నా మీరు చదివినరా? అగర్ చదివితే మీరు ఇది మాట్లాడతారా? సేల్ రిపోర్ట్ ఏం చెప్పిందనంటే బయ్యారం స్టీల్ ప్లాంట్ తెలంగాణలో మీకు పెడతానన్నాం, కాకపోతే అది ఎకనామికల్గా ఆర్థికంగా ఫీజిబుల్ కాదు, ట్యాక్స్ పేయర్ల పైసా బూడిలో పోసిన పన్నీర్ అవుతుంది అని చెప్పి క్లియర్ కట్గా రాసిన. దట్ వాజ్ స్పెసిఫైడ్ యాజ్ అ మేజర్ రీజన్ బికాస్ ద ఓవర్ అడిక్వసీ వాస్ ఎకనామికల్లీ నాట్ వయబుల్. కరెక్ట్గా పచ్చిగా మాట్లాడుకోవాలనంటే నీకు తీయనికి 100 రూపాయలు అయితే దాని కాస్ట్ దాని అమ్మే రేటు 100 రూపాయలు ఉందని అనుకుందాం ఫ్రెండ్స్, తీయనికి 150 రూపాయలు అవుతుంది కదా. మళ్ళీ 50 రూపాయలు ఎవడు ఇస్తాడు గడివిగని? సెంటర్ డినై చేయలే, ఇది వయబిలిటీ రిపోర్ట్ డినై చేసింది. గిరీష్ గారు మాట్లాడతలేడు, ఆధారాలతోనే పెడతా. డెక్కన్ క్రానికల్లా 17 ఆగస్టు 2016కి వచ్చిన కథనం 2 గంటల 58 నిమిషాలు పొద్దున భ్రమకాలంలో లేచే అలవాటు ఉన్నది నాకు. అందుకని ఇది నాకే ఎట్లా కలగట్టదు నాకు తెలియదు. ఆ లింకు కూడా పెట్టినా నేను, డెక్కన్ క్రానికల్లో వచ్చిన లింకు. ఏమని అన్నారు? సేల్ స్టీల్ ప్లాంట్ ఇన్ బయ్యారం ఇన్ ఖమ్మం డిస్ట్రిక్ట్ దట్ వాజ్ ప్రామిస్డ్ టు తెలంగాణ స్టేట్ ఇన్ ది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, సర్వే క్యారీడ్ అవుట్ బై ది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా to find out the benchmark of 20 crore tons of iron reserves in the 5 districts. తెలంగాణ గవర్నమెంట్ has not taken the survey etc. టీఎస్ గవర్నమెంట్ ఇచ్చిర్రు అని చెప్పి చెప్తున్నారు. అయితే దీన్ని ఆన్సర్ ఏడ దొరుకుతుంది మీకు ఎగ్జాక్ట్గా అంటే దీన్ని మొత్తం చదివితే మీకు దొరుకుతుంది. లోక్సభల క్వశ్చన్ నంబర్ 2665 ఆన్సర్ కూడా ఇచ్చారు. ఎప్పుడు? 12/3/2018లో దీని ఆన్సర్ ఇచ్చారు. ఏమనని? ఇన్ టర్మ్స్ ఆఫ్ ది 13th షెడ్యూల్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సేల్ వాస్ టు ఎగ్జామిన్ ద ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత ఏమని మాట్లాడినరు? ఇది ఎకనామికలీ వయబుల్ కాదు, ఫైనాన్షియలీ నాట్ వయబుల్ అని చెప్పి ఇంత క్లియర్ కట్గా చెప్పిండ్రు. ఇది గిరీష్ చెప్తలేడు. మళ్ళా ఎక్కడ? లోక్సభల క్వశ్చన్ నంబర్ 2665లా 12/3/2018కి ఆన్సర్ ఇచ్చిన కథనం ఆధారాలతో మీ చిత్రగుప్త. ఈడికి ఆగిపోయిందా? ఈడికి ఆగాలి. ఆధారాలు పెట్టిన కదా ఇప్పుడు మాట్లాడతా. నెక్స్ట్ ఏమనంటారు? తెలంగాణకు ఐఐఎం ఇయ్యలేదు అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు కదా, ఆంధ్ర మీద ఏడ్చేస్తావు అని. నా హక్కుల గురించి నేను కొట్లాడతా, నా హక్కుల కాడికి వస్తే ఒడిని చూడ. ఇప్పుడు న్యాయం ఏది ఉందో న్యాయబద్ధంగానే మాట్లాడుతున్నా కదా రాబాయ్. ఈడ నేనేమన్నా మాట్లాడుతున్నానా? ఐఐఎం కాడికి వచ్చినప్పుడు ఐఐఎం ఎందుకు ఇయ్యలేదు అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదేదో నేను అడిగినా వాళ్ళు ఇచ్చేయాలని అన్నది కాదు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీరు కరెక్ట్గా చదివితే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లా క్లియర్ కట్గా ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎం, ఐఐఎస్సిఆర్, సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, IIIT ఇదంతా ఆంధ్రప్రదేశ్కి మాట్లాడారు. తెలంగాణకు అసలు లేనేలేదు. తెలంగాణకి ఏమి ఇస్తానన్నారు? ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తానన్నారు, హార్టికల్చర్ యూనివర్సిటీ ఇస్తానన్నారు. ఆల్రెడీ ఐఐటి మొత్తం మన తెలంగాణలో ఉన్నది. తెలంగాణకి ఏమేమి ఇస్తానన్నారు? అగ్రికల్చర్ యూనివర్సిటీ మన హార్టికల్చర్ యూనివర్సిటీ ఇస్తానన్నారు, ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తానన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ములుగుల. హార్టికల్చర్ యూనివర్సిటీ 2014లోనే కదా ఇచ్చింది కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు మీద. ఇప్పుడు ఐఐఎం అనే ప్రస్తావన లేనప్పుడు వీళ్ళు అడగడం అనేది కేవలం స్లోగనీరింగ్ కాదా? తెలంగాణ అంశాల మీద వీళ్ళకి ఏమైనా పట్టు ఉందా? ఇప్పుడు సెకండ్ ఏందనంటే ఐఐఎం అనేది చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ బ్రదర్. ఐఎమ్ రిక్వెస్టింగ్ గడ్డం వంశీకృష్ణ గారు, మల్లు రవి గారు అండ్ రఘురామరెడ్డి గారికి, ప్రీమియం ఇన్స్టిట్యూట్ అంటే మీకు తెలుసా? అక్కడ నుంచి వస్తున్న పోరలు చాలా క్రీమీ ఉంటారు. అక్కడ నుంచి వచ్చినప్పుడు దే షుడ్ హ్యావ్ ఏ ప్లేస్మెంట్స్. ఎట్లుంటుందంటే నేను ఇచ్చేసేటి సార్ బెయిల్ అని జాతరత్నాలు లెక్క మనం మాట్లాడలేము. ఆ పోరలకంటూ ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూకి తపస్సుతో కూడిన తపన ఉంటుంది. ఆ తపస్సుతో తపనతో ఎప్పుడైతే బయటకు వస్తారో చూడ సంకల్ప బలంతో వాళ్ళు సొసైటీలో ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్రీమీ లేయర్ తయారవుతారు పోరలు. అసలు పోరలు మొత్తం ఎక్కడ పడితే అక్కడ వచ్చేసి ప్లేస్మెంట్ అగర్ కూడా కాలేదని అనుకో కరెక్ట్గా ఆబ్వియస్గా ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్కి ఇన్సల్ట్ అవుతుంది. పెంచేయాలి సార్, ఇచ్చేయాలి సార్, కుదరదు అట్లా. నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ కాడికి వస్తే మాకు ఎందుకు ఇయ్యలే, మా ప్రాజెక్టులకు నేషనల్ స్టేటస్ ఎందుకు ఇయ్యలే అని చెప్పి మాట్లాడితే నేషనల్ ప్రాజెక్టు కేవలం పోలవరంకే ఇస్తా అని చెప్పారు. మిగతా ఏ ప్రాజెక్టులు ఇయ్యమని చెప్పారు. నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ అనేది సేమ్ జాతిరత్నాల లెక్క బేల్ కాదు. మళ్ళా అది క్లియర్ కట్గా అది ఒక సింపతి కూడా కాదు, ఎమోషన్ కాదు ఇచ్చేయనికే. క్లియర్ కట్గా అది ఒక ప్యాకేజ్ ఉంటుంది. అందులో సింపతి ప్యాకేజ్ కాదు అది, అందులో ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఆ ప్యాకేజ్లో ఏమేమి ఉంటాయి? ఇంటర్ స్టేట్ ఇష్యూస్ ఉంటాయి, హైడ్రాలజీ ఉంటుంది, సైజ్ థ్రెషోల్డ్ ఉంటుంది, ఇవన్నీ చూసి ఉంటుంది. కేవలం పొలిటికల్ స్లోగన్ ఉంటుంది అయిపోతుందా? కాదు కదా. వాటర్ ఎలకేషన్ కాడికి వచ్చినప్పుడు వీళ్ళు ఏమని మాట్లాడతారు? తెలంగాణకు అన్యాయమే జరిగింది అని అంటారు. తెలంగాణకి ఇలా కొత్తగా అన్యాయం జరగలే, తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉండదు. మళ్ళీ మీ కాంగ్రెస్ ఏం చేసిందండి అన్యాయం జరుగుతున్నప్పుడు? వెనకటికి ఒక్కనాడన్నా ట్రిబ్యునల్లో ముగడ కూర్చోబెట్టి మాట్లాడిందా?
అసలు కాంగ్రెస్ వాటర్ మీద మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడొద్దు అని అంటే కృష్ణా గోదావరి ట్రిబ్యునల్ తీసుకోండి, మీరు ఏదన్నా తీసుకోండి, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తీసుకోండి, నల్లిపుత గ్రావిటీకైనా వెళ్ళిపోతున్నాయి ఆంధ్రాకు. ఆ పంచాయతీ అప్పుడు మీరు ఎప్పుడన్నా అడ్రస్ చేసినరా? చేయలే. అంతెందుకు సార్, వెనకటికి ఏం జరిగింది ఇప్పుడే మాట్లాడుతున్నావు గిరీష్ అని చెప్పి నాకు మళ్ళీ కమెంట్లు పెడతారు కొంతమంది మా ఆంధ్ర సోదరులు. సో వాళ్ళ కోసం నేను ఈసారి జర సైలెంట్ అయ్యి ఒకటే మాట మాట్లాడుతున్నా. మళ్ళీ మేడిగడ్డ క్రాక్ అయింది కదా, మేడిగడ్డ క్రాక్ అయింది కదా, నువ్వు కొత్త ప్రాజెక్ట్ కట్టవు, తెలంగాణని సస్యశ్యామలం చెయ్యవు, నీవు ఉన్నప్పుడు గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయింది, కేసీఆర్ వచ్చినాక గ్రౌండ్ వాటర్ పెరిగింది, కొన్ని వేల లక్షల ఎకరాల హెక్టార్ల భూమి సాగైంది, అన్నపూర్ణ అయింది యావత్ భారతదేశానికి తెలంగాణ. ఇదంతా అవార్డులు వచ్చినాయి తెలంగాణకు. ఇవన్నీ మన కళ్ళ ముంగట సాక్ష్యాలు ఉన్నాయి. అండ్ ఇట్ వాజ్ అ గ్లోబల్ ప్రాజెక్ట్ అది కాళేశ్వరం. మేడిగడ్డ క్రాక్ అయింది, మళ్ళీ దాన్ని నువ్వు ఉంచుతావా తీసేస్తావా ఏం చేస్తావా దాని మీద క్లారిటీ ఉందా? మీరు వాటర్ మీద మాట్లాడతారా అండి కాంగ్రెస్ వాళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. ఫస్ట్ మేడిగడ్డ పర్రెల మీద మాట్లాడితే మీకు నీళ్ళ మీద మాట్లాడే అధికారం ఉంటుంది. తెలంగాణని నెట్టింట ముంచేదే కాంగ్రెస్, అలా డౌటే లేదు. బనకచెర్ల గురించి మాట్లాడతారు. నిజంగా చెప్పాలనంటే ఈ ప్రాజెక్టు ఈ పేరే తీసుకోకూరి బంక అవుతుంది. బనకచెర్ల మీద మాట్లాడతారు, అది సెంటర్ మీదకి నూపుతారు. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ట్రిబ్యునల్ అలొకేషన్స్ ఎన్నడైనా చూసిండ్రా? బనకచెర్ల అంటే తెలుసా? గౌరవం ముఖ్య గడ్డం వంశీకృష్ణ గారికి, మల్లు రవి గారికి, రఘురామరెడ్డి గారికి సవినయంగా గౌరవంగా చెప్పేది ఏంటంటే బనకచెర్ల ఏడున్నది అని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడారు. ఇగో ఇది మీ నాలెడ్జ్ ఆన్ ది టోపోగ్రఫీ ఆఫ్ ది రీజియన్. బనకచెర్ల మీద దాని మీద మాట్లాడింది ఎవరో తెలుసా సార్? ఇంకో ఉన్నమాట చెప్పాలనంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కొంచెము గొప్పను అడగండి చెప్తారు. ఆయన దీని మీద వ్యతిరేకించిండు. లేదు అని అంటే పలకా బలపమో పెన్నో పేపరో తీసుకొని పోయి కేసీఆర్నో హరీష్ రావునో అడగండి, వాళ్ళు చెప్తారు బనకచెర్ల వల్ల ప్రాబ్లం ఏందని అనేది క్లియర్ కట్గా చెప్తారు. అర్థమవుతుందా? బనకచెర్ల కరెక్ట్గా చెప్తే డయాగ్రామ్ వేసి మాట్లాడింది. మీరు మా దగ్గరికి వచ్చిన నన్ను అడ్వైజర్ని పెట్టుకోరు, మీ ముగ్గురికి చెప్తున్నా. చాలా తక్కువ ఫీజు తీసుకుంటా, పుణ్యానికైతే చేయ, మీకు అస్సలు చేయ. ఎందుకంటే నాకు ఎట్లనైనా కమెంట్లు రాస్తారు కదా. మళ్ళీ నన్ను అడ్వైజర్గా పెట్టుకోరు. కొన్ని సబ్జెక్టులలో మీకు సబ్జెక్ట్ ఇస్తా, మీరు పార్లమెంట్లో గట్టిగా మాట్లాడితే నా తెలంగాణ ఎంపీ గట్టిగా మాట్లాడిండి అని చెప్పి నాకన్నా గర్వం ఉంటుంది. మీరు ఇట్లా తుస్సునని మీ గాలి పోతుంటే నాకు అదైతుంది. బనకచెర్ల మీద కొట్లాడిందే చిత్రగుప్తు సారు తెలుసా? బనకచెర్లని పేరు మార్చి బాబు గారు నల్లమల్ల సాగర్ అని చెప్పి తీసుకొని వచ్చిండు బనకచెర్ల 2.0. దాని మీద కూడా మేము మాట్లాడినాం. దాని మీద ఎవరైనా మాట్లాడినరా? సిడబ్ల్యూసీని కూడా వ్యతిరేకించిన మేము సార్. మీరు ఏదైనా మాట్లాడినరా? మీ కాంగ్రెస్ హయాంలా నీళ్ల పంచాయతీ, నీళ్లు, నియామకాలు, నిధులు పేరుతోనే మొదలైంది కదా తెలంగాణ ఉద్యమం. మీరే చక్కగుండుంటే నీళ్లు, నియామకాలు, నిధులు, అలా ఫస్ట్ నీళ్లు ఎందుకు వచ్చిందండి? కాంగ్రెస్ ఈయన చరిత్ర నేను పరిచయం చేసే కంటే మేము గట్లనే ఉండే, ఇప్పుడు గిట్లుందామని చెప్పి మీరే పరిచయం చేసుకో. ఇంకొకటి ఏమని అన్నారబ్బా, సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ రాలే ఆంధ్రాకి ఇచ్చిర్రు అని అంటారు. అది రామగుండం నుంచి ఏపీకి వెళ్ళిపోయింది అని అంటారు. వెళ్ళిపోతుందా? అట్లనే అట్లనే వెళ్ళిపోతుందా? అది ఎట్లా అంటే ఇట్లా మనం ఇట్లా 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 అని ఇట్లా ఉప్పుతారు చూడు, అట్లా ఇట్లా ఇట్లా ఉప్పు అని ఉప్పగానే ఇట్లా క్యాచ్ పట్టుకున్నాడా బాబు చంద్రబాబు? కష్టపడలేదా? సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉంది కదా ఫ్రెండ్స్ ప్రాజెక్టు, అది ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద దాన్ని డిప్లాయ్ అయింది. తెలంగాణకు కూడా సెంట్రల్ సపోర్ట్ దొరికింది. కంప్లీట్గా సెమీ కండక్టర్ ఈకో సిస్టమ్ త్రూ సిఎఫ్సి ప్రోటోటైపింగ్ ఫెసిలిటీ అట్ హైదరాబాద్, నాలెడ్జ్ సిటీ అండ్ తెలంగాణ. దేనికోసం ఆగింది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ టెక్నాలజీ MEITY అప్రూవల్స్ కోసం వెయిట్ చేస్తుంది. అప్రూవల్స్ ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది? తెలంగాణకు నాలెడ్జ్ సిటీలో ఆ సెమీ కండక్టర్ ఈకో సిస్టంలో సిఎఫ్సి ప్రోటోటైపింగ్ ఫెసిలిటీ ఇస్తానన్నది కదా. మళ్ళీ ఈ MEIT అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దగ్గర ఈ అప్రూవల్స్ ఎందుకు వెయిటింగ్ ఉన్నాయి అంటే, ఒక ప్రభుత్వం దగ్గర ఒక పాలసీ లేకపోతే, ఆ ప్రభుత్వం లేని దగ్గర పాలసీ లేకుండా వాళ్ళు ఒక అప్రూవల్ తెచ్చుకుంటలేరు అని అంటే ముఖ్యమంత్రి బిజీగా ఉన్నాడా బాబు, చాలా బిజీ అని అనుకోవాలా, లేకపోతే మన అసమర్థత అని అనుకోవాలా? ముగ్గురు ఎంపీలను ముచ్చటగా అడుగుతున్నా సార్. వెన్ ఐ స్పీక్ విత్ ఫ్యాక్ట్స్. హైపర్ లింక్ ఉందాడా? అది కొడితే కంప్లీట్గా బచ్చుమని మొత్తం బట్టబయలు అవుతుంది. బాత్రూమ్లు అందరు నంగానే సార్. రైల్వే ప్రాజెక్టులు ఎందుకు రాలేదని చెప్పి మాట్లాడతారు. ఇక ఇదైతే నేను అవా అని కొట్టుకోవాల్సి వస్తుంది. అంతేనా కదా? ఎట్లా అవా అని కొట్టుకోవాల్సి వస్తుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చదువుకున్న మళ్ళీ వీళ్ళు పార్లమెంటేరియన్లు, వంశీకృష్ణ గారు కానివ్వండి, రఘురామరెడ్డి గారు కానివ్వండి, ఇంకెవరండి మల్లు రవి గారు కానివ్వండి, వీళ్ళు దిగ్గజ నాయకులు. పార్లమెంట్లో వీళ్ళు ఇట్లా ఆర్డర్ చేస్తే ఇట్లా పేపర్లు వచ్చేస్తాయి. కోన్ కిస్కా కొట్టంగాల మాకి దగ్గరకు వచ్చినప్పుడు అబ్బాయ వాళ్ళకి రావా? ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకారమే తీసుకొని చూస్తే తెలంగాణ రైల్వే బడ్జెట్ అనేది 6 రెట్లు పెరిగింది మీ కాంగ్రెస్ హయాం కంటే. 2014 మీ కాంగ్రెస్ హయాం ఉండే చూడు, 2004 to 2014 తెలంగాణ రైల్వే బడ్జెట్ తెలంగాణ కొరకు 6 రెట్లు పెంచింది ఘనత నరేంద్ర దామోదర్ దాస్ మోదీ సర్కార్ అండి. గర్వంగా చెప్పుకుందాం. కొన్ని గర్వంగా ఎందుకు చెప్పాలి తెలుసా? గౌరవంగా డేటా ముంగట పెడతా కాబట్టి. ఏందనంటే పెద్దపల్లి నిజామాబాద్
జగ్గయ్యపేట జాన్పాడ్, అక్కంపేట మెదక్, భద్రాచలం రోడ్ టు సత్తుపల్లి ఎవరి హయాంలో వచ్చినాయండి? మెదక్ ఎంపీ గౌరవనీయులు మాధవనేని రఘునందన్ రావు పార్లమెంట్లో లేచి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారిని ఎంపీ గెలిపించి పంపించిన మా మెదక్ డిస్ట్రిక్ట్కి ఇప్పటిదాకా రైల్వే స్టేషన్ రాలే, అది నా నరేంద్రుడు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ కూ మేము పాటలే విన్నాం కూ కుక్కు 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 అని. బట్ మోడీ వచ్చిన తర్వాతనే ఆ మెదక్లా కూ చుక్ 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 రైలు అని పొరల పాటలు పాడారు. చిక్కుపుక్కు రైలే అది వస్తే మా స్టైలే అని భారతీయ జనతా పార్టీలు వాడారు. ఇంకా దీనికంటే ఇంకా నిదర్శనం ఏం కావాలండి? నేను ఏమంటున్నా, మీకు ఇంకెక్కువ ప్రాజెక్టులు కావాలనంటే అడగండి, బట్ అంతేగాని తెలంగాణకి ఏమి ఇవ్వలేదని చెప్పి అబద్ధాలు మాట్లాడకండి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ స్లోగనరీ. ఆధారాలతోనే మళ్ళా ఎయిర్పోర్ట్లు అగ్గిపెట్టాలనుకుర్రా? ఎయిర్పోర్ట్లు మాకు ఎయిర్పోర్ట్లు కావాలి. ఏం కావాలి? ఎయిర్పోర్ట్లు. అరే నీ అమ్మ మాకు యూఎస్బీ పోర్టు దొరుకుతలేదు, మాకు యూఎస్బీ పోర్టు దొరుకుతలేదు సార్, మీకు ఎయిర్పోర్ట్లు కావాలి. అది ఎయిర్పోర్ట్లు అంటే ఏమనుకుంటారు నాకు అర్థం కాదు. యూఎస్బీ పోర్ట్లు అనుకుంటారా, అగ్గిపెట్టాలి అనుకుంటారా, ఏమనుకుంటారు అది? అంటే నాకు ఎయిర్పోర్ట్ ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. అవి మన పొలిటికల్ గిఫ్ట్లా? పెళ్ళికి మనం కవర్లలో పెట్టిస్తాం చూడు, 100 రూపాయలు 200 రూపాయలు ఇట్లా 116 రూపాయలు లెక్క 1116 అని ఇస్తామా అట్లా, అది పొలిటికల్ గిఫ్ట్లా సార్? గౌరవనీయ ఎంపీలకు చెప్తున్నా, ఓ వయబిలిటీ డ్రివెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది. సివిల్ ఏవియేషన్ పాలసీ ఉంటుంది. ఏంది తెలుసా? ఫస్ట్ వాళ్ళు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేస్తారు. మెనీ రూట్స్ ఇంకా ఎయిర్పోర్ట్స్ కమర్షియలీ వీక్ ఉన్నాయి. మొన్న మోదీ ప్రభుత్వంని కూడా విమర్శించారు. ఇన్ని ఎయిర్పోర్ట్లు కడితే ఆడ ఈగలు దోమలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు కదా. ఆంధ్రప్రదేశ్ గంగల పడని మనకేం సంబంధం? ఇప్పుడు వాళ్ళు బతుకుతున్నారు కదా, వాళ్ళు బతకని. కానీ మన ఆర్థిక ఇబ్బందులు పడితే ఒక ఎయిర్పోర్ట్ని మెయింటైన్ చేయాలంటే పోరగాల మజాక్ అని అనుకున్నారా మీరు? క్లియర్ కట్గా ఇప్పుడు ఇనుండ్రి ఫ్రెండ్స్, అఫీషియల్ పార్లమెంట్ రిప్లై ఏం చెప్పిందని అంటే ఒక క్వశ్చన్కి 15 ఉడాన్ ఎయిర్పోర్ట్లు నాన్ ఆపరేషనల్ డ్యూ టు ది ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్ లో ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్స్ అండ్ VGF ఎక్స్పైరీ. 15 ఉడాన్ ఎయిర్పోర్ట్లు సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇచ్చింది. ప్యాసింజర్లు లేరా ట్రావెల్ చేయడానికి. ఎయిర్పోర్ట్లు కబుత్తర్ల రెట్టలకు పరిమితమవుతున్నాయి. దేనికి? కబుత్తర్ల రెట్టలకు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కడితే కాంగ్రెస్ వాళ్ళు పోయి మాట్లాడతారు ఏమనని, కబుత్తర్ మా మీద రెట్టేసి పో అని చెప్పి మాట్లాడతారు. పిట్టా మా చేయి మీద రెట్టేసి పో, దానికి ఎయిర్పోర్ట్లు. ఇంత క్లియర్ కట్గా పార్లమెంట్లో ఆన్సర్ ఇచ్చిండ్రు. దాని తర్వాత దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్లు వాళ్ళే నడుపుతారు. అవి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏవైతే నడుపుతున్నారో అవి చాలా లాస్ట్లలో ఉన్నాయి. పోయిన దశాబ్దం వారికి తీసుకుంటే చాలా లాస్ట్లలో ఉన్నాయని చెప్పి, సో ట్రాఫిక్ లాజిక్ లేకపోతే ఎయిర్పోర్ట్ కట్టేది లేదు అని చెప్పారు. ట్యాక్స్ పేర్ల పైసానంటే కాంగ్రెస్కి ఎప్పుడైనా గౌరవం ఉండేనా సార్? ఆ ట్యాక్స్ పేర్లలో SC ST OBCలు కూడా ఉంటారు సార్. మీరు రాహుల్ గాంధీని అడగండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. దాని తర్వాత ఇదైతే చూడముచ్చట చక్కదనం రానాయన. ఫర్టిలైజర్ షార్టేజ్ ఏం చేస్తున్నారు, ఏం కథ అని అంటారు. 12 లక్షల మెట్రిక్ టన్నులకు నడవాల్సిన రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ కేవలము 14 లక్షల మెట్రిక్ టన్నులకే పనిచేస్తూ ఉంటే మళ్ళీ దాని 100% కెపాసిటీ ఎందుకైతే లేదు అని అంటే ఏమైంది అంటే గ్యాస్ పైపులు వలిగినాయి. ఏమైంది అంటే పిత్తుతో వలిగినాయా లేకపోతే దాని మెయింటెనెన్స్తో వగిలినాయా అనేది ఎవరికి తెలియదు. కానీ ఊకే మెయింటెనెన్స్ అయితే వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దానిలో ఏమీ రెస్పాన్సిబిలిటీ లేదా? దీన్ని ఆప్టిమైజ్ చేయాలా, 100% కెపాసిటీకి తీసుకురావాలా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు ఉండదా? కేవలము మంది మీద పూత ఊసే మనం నడుపుదామా? ఎందుకైతే లేదు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పు ఫ్రెండ్స్, ఆధారాలతోని నా డిబేట్ని తీసుకొని పోయి వీళ్ళు ఏం మాట్లాడిరో చూడరు కాంగ్రెస్లో. సీరియస్లీగా మళ్ళీ వీళ్ళందరూ దేశాన్ని నడిపించే ఆ పార్లమెంట్లో కూర్చొని ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు తప్ప ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 చదవండి సార్. మాకు IT కారిడార్లు ఇచ్చేయండి, మాకు అది ఇచ్చేయండి, మాకు ఇది ఇచ్చేయండి. ఏంది సార్ ఇచ్చేది? కారిడార్లు అంటే కలమా ఆకులా? ఇప్పుడు చెప్పురు రావు నాది అని అన్నప్పుడు దానికోసం కొట్లాడతా. నాకు ఇచ్చిర్రు నా TMC నీళ్ళు, నేను దానికోసం కొట్లాడతా. వరద నీరు బుడద పంచాయతీ అని అంటే అవన్నీ నడవయప్పుడు గట్టిగా మాట్లాడతా, హక్కు కోసం మాట్లాడతా. అలా రీఆర్గనైజేషన్ యాక్ట్లో లేదు. మళ్ళీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఈ ట్రైన్లో కూడా లేవు పంచాయతీలు. ఇచ్చిరుగా ముందు ఆ పవర్ ప్లాంట్ ఉంది చూడు సార్, వంశీకృష్ణ గారికి, మల్లు రవి గారికి, రఘురామరెడ్డి గారికి ఏమని చెప్తున్నా అంటే కిషన్ రెడ్డి గారు లేఖ రాశారు, దాని మీద పోయి జర చూడు, మీకు క్లారిటీ వస్తుంది. ఐరనీ ఏంది తెలుసా? తెలంగాణ BJP నాయకులు కొట్టలేకపోతారు. మనం ఒకటే స్టేట్మెంట్ మాట్లాడతాం. మోడీని చూసి మాకు ఓటేయారు. మోదీ మిమ్మల్ని గెలిపించండి రా నాయన, ఆయనకు మీరు ఏమి ఇస్తున్నారు? మేము రోజు ఇస్తున్నాం ఆయనకు తిరిగి.
రుణం తీర్చుకునే ప్రక్రియ. నువ్వు దేశానికి సేవ చేస్తున్నావు మోదీ, నేను మీకు సేవ చేస్తున్నాం మోదీ అని చెప్పి మేము రోజు తిరిగిస్తున్నాం ఆయనకు ఛానల్లో. భారత్ మాతాకి జై.